మొహంలో కోపం తప్ప ఇంత కూడా ప్రేమ కనిపించలేదు దాత్రి. చిన్నప్పటి నుంచి నీ తండ్రి ఎవరు, నీ ఇంటి పేరేంటి, అసలు నీకు తండ్రి ఉన్నాడా, ఇలాంటి ప్రశ్నలు విని 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 విసిగిపోయాను దాత్రి. ఇవాళ ఆ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని అనుకున్నాను. కానీ ఆయన నా తండ్రే కాదు అంటున్నాడు. మా అమ్మాయి ఎవరో తెలియదు అంటున్నాడు. నీకు నాకు సంబంధమే లేదు అని అంటున్నాడు. నా పుట్టుకకి కారణమైన వాడే నా పుట్టుకకి సాక్ష్యాలు అడుగుతుంటే నన్నేం చేయమంటావు దాత్రి? నన్ను ఏం చేయమంటావు? ఆయనే నా తండ్రి అని నిరూపించలేక, ఆయన దగ్గరికి వెళ్ళి అవమాన పడలేక ఇక్కడే ఉండి చస్తూ బ్రతకలేం దాత్రి, బతకలేం దాత్రి. అందుకని ఒకేసారి చచ్చిపోయి నీ నిజాన్ని, నీ నిజాయితీని నీ తండ్రికి, ఈ సమాజానికి నిరూపిద్దామనుకుంటున్నావా? కేదార్, ఇన్నేళ్ల తర్వాత నువ్వు వెళ్ళి నువ్వే నా తండ్రివి అనగానే గుండెలకి హత్తుకుని గుండెలు పగిలేలా ఏడ్చేస్తాడనుకున్నావా? ఆయన కట్టుకున్న కోటని బద్దలు కొట్టి, పేరు ప్రతిష్టల్ని పక్కన పెట్టి, కుటుంబాన్ని బాధ పెట్టి నిన్ను ఆదరిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి ఆయనకి గుర్తు చేసింది 25 ఏళ్ల గతం కేదార్. ఆ గతం చేసిన గాయాలేంటో మనకు తెలీదు. మరైతే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పోరాడాలి. నీ హక్కు కోసం నువ్వు పోరాడాలి. ఇన్నేళ్ళు ఒంటరితనంతో పోరాడావు. ఇప్పుడు నీ గుర్తింపు కోసం పోరాడు. నా తండ్రి మీద నేను పోరాడాలా? కురుక్షేత్రం కూడా కుటుంబం మధ్యలోనే జరిగింది కేదార్. ఇప్పుడు నువ్వు పోరాడాల్సింది నీ తండ్రి మీద కాదు, నీ తండ్రి కోసం. నా పుట్టుకే ప్రాబ్లం అనుకునే ఆయనతో నేను ఎలా పోరాడాలి దాత్రి? ఆయనకి మాత్రమే తెలిసిన నిజాన్ని ఆయనే నిరూపించమని అడుగుతుంటే ఇంక నేను ఏం చేయాలి? 25 ఏళ్ల ముందు జరిగిన దానికి ఇవాళ నేను సాక్ష్యాలు ఎలా తీసుకుని రావాలి? చిన్నప్పటి నుంచి నువ్వు కోరుకున్నది మీ నాన్న ప్రేమ, ఈ సమాజంలో ఆయన కొడుకుగా గుర్తింపు మాత్రమే. అది నీ బెస్ట్ ఫ్రెండ్గా నేను నీకు దక్కేలా చేస్తాను. పోరాడదాం, ఓడిపోదాం, పడదాం, మళ్ళీ తిరిగి లేద్దాం. కానీ ఆగిపోవడం మాత్రం వద్దు కేదార్. వెల్ సెడ్ జేడీ. సార్, ఏంటి భయమా? ఎక్కడైనా పిల్లగాలికి మర్రిచెట్టు భయపడుతుందా? ఆ దివ్యాంక ఏడుపులోనే మా సక్సెస్ ఉంది. అయినా మా దెబ్బక దివ్యాంక మూలను కూర్చుని ఏడుస్తూ ఉండుంటుందే. వామ్మో, ఈ అనకొండ ఏంటి ఇంటి ముందు ప్రత్యక్షమైంది? వెంటనే ఈ విషయం కౌశికి చెప్పాలి. కౌశికి, అమ్మా కౌశికి! ఏమైంది బాబాయ్? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆ దివ్యాంక వచ్చిందమ్మా, దివ్యాంక వచ్చిందమ్మా, దివ్యాంక వచ్చిందమ్మా, దివ్యాంక. దివ్యాంక, నాకు ఈ ప్రపంచంలో ముఖ్యమైనవి రెండే రెండు. ఒకటి నా కుటుంబం, ఇంకోటి నేను సంపాదించిన నా పేరు. పేరు చెరిపేస్తాను, నా కుటుంబాన్ని నలుగురిలో నిలబెడతాను అంటే ఏం చేస్తానో ఏం చేయగలనో నీకు బాగా తెలుసు. కౌశికి కౌశికి కౌశికి, ఎలా అయితే ఉంటావనుకున్నానో ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నావు. నీ మొహంలో ఈ ఎక్స్ప్రెషన్ చూడ్డానికి నేనెంత దూరం వచ్చాను. ఏంటి, నేనిచ్చిన షాక్కి బాగా షేక్ అయినట్టున్నావు?
కొండని చూసి కుక్కలు మొరిగితే కొండకేం కాదు దివ్యాంక. అబద్ధం చెప్పే నీకు లేని భయం నిజం వైపు నిల్చున్న నాకెందుకుంటుంది? అయినా పేరు కోసం, పొజిషన్ కోసం పాకులాడే నువ్వు నిజం మాట్లాడతా, సమాజాన్ని మారుస్తా అంటుంటే నవ్వొస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు కౌశికి. ఒక్క ప్రూఫ్ నా చేతికి దొరికితే నీ పతనానికి పునాది పడినట్టే. నువ్వు దిగాల్సిన మెట్లు, పడాల్సిన అవమానాలన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నీతో మాట్లాడే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ నాకు లేవు. ఎందుకొచ్చావు? నా మెళ్ళో పడాల్సిన తాళి, నేను వేయాల్సిన 7 అడుగులు, నేను బ్రతకాల్సిన బ్రతుకు నా నుంచి లాక్కున్నావు. నా ప్రేమని దూరం చేసి ద్వేషాన్ని నింపి వెళ్ళావు. ఇప్పుడు ఆ ద్వేషాన్ని విషంగా మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికొచ్చాను. దేవుడు నా కన్నీళ్లను చూశాడో లేక నా బాధని విన్నాడో కాని సురేష్కి నిన్ను దూరం చేశాడు. ఇప్పుడు నాకు దగ్గర చేశాడు. ఏంటి అర్థం కాలేదా? సురేష్ ఇప్పుడు నా ఆఫీస్లో నా అధీనంలో ఉన్నాడు. మేము కలిసిపోయి పనిచేస్తున్నాం. నీ కాపురం కూలి నువ్వు కుళ్ళి ఏడవడం చూస్తే ఎంత హాయిగా ఉందో తెలుసా? నా మీద గెలవాలి, నన్ను సాధించాలని లైఫ్ అంతా నా వెనక పరిగెడుతూనే ఉన్నావు. ఈ కౌశికి వజ్రపాటిని ఢీకొట్టాలంటే నీ వల్ల కాదు. అందుకే ఇప్పటికైనా నా మీద గెలవడం కోసం కాకుండా నువ్వు సంతోషంగా ఉండడం కోసం బ్రతుకు. వెళ్ళు. లెట్స్ సీ ఎవరు గెలిచి సంతోషంగా ఉంటారో, ఎవరు ఓడిపోయి బాధపడుతూ ఉంటారో అది కూడా చూద్దాం. ఓ కొత్త పెళ్లి కూతురా? అవునండి, నిషిక. అయ్యో నిషిక, నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు? యువరాజ్ని పెళ్లి చేసుకున్నావు కదా, అందుకు. సొంత కాళ్ల మీద నిలబడలేక అక్క నీడలో బతికే యువరాజ్ని పెళ్లి చేసుకున్నందుకు జాలేస్తుంది. యువరాజే కౌశికి మీద ఆధారపడున్నాడు. నువ్వు యువరాజ్ని నమ్ముకొనొచ్చావు. మరి నిన్ను చూస్తే జాలే కదా వేస్తుంది. మీరెవరో నాకు తెలీదు. ఈ ఇంటితో మీకున్న గొడవేంటో కూడా నాకు అనవసరం. నా భర్త గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను కౌశికి వదినలాగా సాఫ్ట్గా చెప్పను. వచ్చిన పని చూసుకొని బయలుదేరండి. ఇదిగో అమ్మి, మీ గొడవల్లోకి నా కొడుకుని కోడల్ని లాగితే మంచిగా ఉండదు చెప్తున్నా. చిల్లాంటీ, నేను జస్ట్ కొత్త పెళ్లి కూతుర్ని పలకరించి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నిషిక. ఏంటి చూస్తున్నావు? తీసుకో. నా రేంజ్కి తగ్గట్టు చాలా కాస్ట్లీగా తీసుకొచ్చాను. టేక్ ఇట్. కాస్ట్లీగా ఉన్నట్టుంది. చెప్పాను కదా కౌశికి, నా రేంజ్కి తగ్గ గిఫ్ట్ తీసుకొచ్చానని. నీ రేంజ్కి తగ్గట్టని వజ్రపాటి ఇంటి కోడలికిస్తావేంటి దివ్యాంక? మంగా, చెప్పండి అమ్మగారు. ఇదిగోని ఈవిడ నీకోసం ప్రేమగా గిఫ్ట్ తీసుకొచ్చారు. తీసుకో. థ్యాంక్ యూ అమ్మగారు. అది నీ రేంజ్. కౌశికి, అరవకు. నీకంటే పరువు లేదు, కానీ నాకుంది.
నీ ఛానల్లో ఒక న్యూస్ వేసి గెలిచేశాననుకొని కుప్పి గంతులు వేయడానికి వచ్చావా? ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబ సభ్యుడు ఈ మాఫియా వెనుక ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు. నువ్వు లైఫ్ అంతా కష్టపడినా నన్ను దాటి ఈ ఇంటిని, నా పేరుని టచ్ కూడా చేయలేవు. చూస్తూ ఉండు కౌశికి. నువ్వు నాకిచ్చిన బాధని రెట్టింపు చేసి నీకు తిరిగి ఇవ్వకపోతే నా పేరు దివ్యాంకే కాదు. నా ముందు నిలబడలేక, నా దాడిని తట్టుకోలేక, నాతో ఎందుకు పెట్టుకున్నానా అని బాధపడి క్షమాపణ కోసం నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేయకపోతే నా పేరు కౌశికియే కాదు. నువ్వు నాకిచ్చిన రిజిగ్నేషన్ లెటర్ కేదార్, దీన్ని నేను అంగీకరించలేను. అలా అని నిన్ను ఆపే హక్కు, అధికారం నాకు లేదు. దీన్ని ఏం చేయమంటావో నువ్వే డిసైడ్ చేసుకో. ఏం చేద్దాం అనుకుంటున్నావు కేడి? ఏది కరెక్టో ఏది తప్పో తెలియడం లేదు సార్. వద్దనుకుంటున్న బంధాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలా, అవును అనే వరకు పోరాడాలో తెలియడం లేదు సార్. మా నాన్న ఇవాళ నన్ను అన్న మాటలు ఇక్కడ గుచ్చుకున్నాయి సార్. ఇంకోసారి ఇలానే మాట్లాడితే తట్టుకునే శక్తి ఉందో లేదో కూడా నాకు తెలియడం లేదు సార్. నొప్పి ఉంటుందని తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి వెనకడుగు వేస్తే ఈ సృష్టి అంతమైపోతుంది. నీది అనుకున్న దానికోసం పోరాటం చెయ్యాలి. సమస్యను ఎదుర్కోకుండా అక్కడే ఆగిపోతే మనిషి ముందుకెలా వెళ్తాడు? అవును కేదార్, నువ్వు ఒక్కసారికి ఇలా అయిపోతే ఎలా? మీ నాన్న కళ్ళ ముందు కనిపించేదాకా ఇంత కష్టపడ్డావు, కనిపించగానే నేను ఆయన్ని ఫేస్ చేయలేను అంటున్నావు. నువ్విప్పుడే ఆయన ఇంటికి వెళ్ళు. ఆ ఇంటికా? అవును, నువ్వు బయటుంటే బయట వాడుగానే మిగిలిపోతావు. వాళ్ళతో కలిసి ఉంటూనే వాళ్ళల్లో కలిసిపోతావు. నువ్వు కళ్ళ ముందుంటేనే కన్న ప్రేమ బయటకొస్తుంది. ఆఫీస్ నుంచే మెడపట్టి బయటికి గెంటించిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లోకి రాణిస్తారా? అది నీ ఇల్లు కేదార్. నిన్ను ఇంట్లోకి రాకుండా ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. కేదార్ ఒక్కడే వాళ్ళకి ఎదురు నిలబడలేడు దాత్రి. ప్రేమగా వాళ్ళ ప్రేమను గెలుచుకుంటా అంటే కుదరదు. వాళ్ళకి తీటుగా నిలబడితేనే ముందడుగు వేయగలడు. మరైతే కేదార్తో పాటు నేను కూడా ఇంటికి వెళ్తాను సార్. కేదార్ చేసే ఆ పోరాటంలో నేను కూడా కేదార్కి తోడుంటాను. బాగా చెప్పావు జేడి. కానీ మీ ఇద్దరిని ఆ ఇంట్లో ఉండనివ్వకపోతే? ఉండనిచ్చే వరకు మేము అక్కడే ఉంటాం సార్. అది సరే, మీ పంతం చూసి వాళ్ళు పట్టు వదిలారే అనుకుందాం. కొడుకని నిరూపించుకోమని కేదార్ని ఇంట్లోకి రాణిస్తారు. కానీ ఏ సంబంధం ఉందని నిన్ను ఇంట్లోకి రాణిస్తారు? ఫ్రెండ్ అని చెప్తావా? ఇది మా ఇంటి సమస్య, కుటుంబ సభ్యులం, మేం తేల్చుకుంటాం, నువ్వు వెళ్ళొచ్చు అంటే అప్పుడేం చేస్తావు? అదే ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన నీ చెల్లి నిషిక నిన్న ఇంట్లో ఉండనిస్తుందా? చూడు జేడి, నువ్వు కేదార్ చెయ్యి పట్టుకున్నా గుమ్మం వరకు వెళ్ళగలవేమో గాని గుమ్మం లోపలికి అడుగు పెట్టలేవు. కేదార్ ఒక్కడే వెళితే ఏం చేసినా వాళ్ల మీద గెలవలేడు. తన తండ్రి ప్రేమను, తను ఆశపడిన గుర్తింపుని పొందలేడు. ఒక మనిషి ఇంకో మనిషికి సాయం చేయాలి అంటే రక్త సంబంధమో బంధుత్వమో ఉండాలా సార్? ఈ ఫ్రెండ్ అనే బంధం సరిపోదా? సరిపోదు జేడి. రక్త సంబంధానికి విలువల్లేని రోజులివి. అలాంటిది
ఆత్మబంధువు అంటే ఎవ్వడూ లెక్క చేయడు. నువ్వన్నట్లు కేదార్ ఆ ఇంట్లో వాళ్ల మధ్య ఉంటేనే నిజాన్ని నిరూపించుకోగలడు. ఎప్పుడూ ఒకసారి తండ్రి ప్రేమ బయట పడకపోదు. కేదార్తో పాటు నువ్వు కూడా అక్కడే ఉంటే ఇటు కేదార్కి సహాయం చేస్తూ ఇంకోవైపు యువరాజ్ ద్వారా ఆ మీనన్ గాడిని కూడా పట్టుకోవచ్చు. మీనన్ని పట్టుకుంటే మా అమ్మ నిజాయితీని నిరూపించుకోవచ్చు. అండర్ వరల్డ్ ని శాశ్వతంగా అంతం చేయొచ్చు. ఇవన్నీ జరగాలంటే మీరిద్దరూ ఆ ఇంట్లో ఉండాలి. అలా ఉండాలి అంటే ఒక్కటే దారి. చెప్పండి సార్, ఏంటా దారి? చెప్పండి సార్, ఏంటా దారి? వాళ్ళు కాదనలేని బంధం మీ మధ్య ఏర్పడాలి. ప్రశ్నించలేని బంధుత్వం మీ ఇద్దరి మధ్య ఉండాలి. మీరేమంటున్నారు సార్? అమ్మా, ఇప్పుడు జరగబోయే పార్వతీ పరమేశ్వరుల వారి కళ్యాణంలో ముఖ్యమైన ఘట్టం మొదలవుతుంది. అదే కన్యాదానం. మీరిద్దరూ భార్యాభర్తల్లాగా ఆ ఇంట్లో అడుగు పెట్టండి. ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది? అవును కేడి, జగదాత్రి నీ భార్య అయితే ఆ ఇంట్లో తనని ఎవ్వరూ ఆపలేరు. జేడి నీకు తోడుగా ఉంటే మీ నాన్న నిన్ను కొడుగ్గా ఒప్పుకునేలా చేస్తుంది. మీనన్ వరకు చేరడానికి, యువరాజ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగడానికి నువ్వు జేడీకి హెల్ప్ చేయి. నో సార్, నాకు నాన్న ప్రేమ కావాలి, నాన్న గుర్తింపు కావాలి. కానీ అది జేడీ జీవితాన్ని పనంగా పెడితే వచ్చేదే అయితే అది నాకు అక్కర్లేదు సార్. మీ నాన్న ఒక్కసారి కాదన్నందుకే చావు అంచుల దాకా వెళ్ళొచ్చావు. ఎన్నో సంవత్సరాలుగా చదివి ఎంతో కష్టపడి సంపాదించుకున్న జాబ్కి రాజీనామా చేశావు. మీ నాన్న నిన్ను కొడుకుగా అంగీకరించలేదన్న బాధని, భారాన్ని నువ్వు జీవితాంతం మోయగలవా? నేను ఎంత చెప్పినా చివరికి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. వద్దు దాత్రి, నా కోసం నువ్వు కోరి కష్టాలని తెచ్చుకోకు. కేదార్, చిన్నప్పటి నుంచి నా ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉన్నావు. మా నాన్న ప్రాణం కాపాడావు. మా చెల్లి పెళ్లి జరగడానికి సహాయపడ్డావు. పిన్ని, అత్తయ్య నన్నెన్ని మాటలన్నా నేను బాధపడకూడదని నా ముందు నవ్వుతూ ఉండేవాడివి. ఎప్పుడూ అందరికీ సహాయం చేసి చేసి
ఇప్పుడు సహాయం తీసుకోవడం అంటే కూడా ఎలా ఉంటుందో నువ్వు మర్చిపోయావు. ఈ ఒక్కసారైనా నా సహాయం తీసుకో. నేనేం సహాయం చేయట్లేదు కేదార్. ఇది కూడా ఒక రకంగా నేను చేస్తున్న డ్యూటీ. కాదు దాత్రి, నువ్వు నా మీద జాలితో నేను ఏమైపోతానో అన్న భయంతో ఈ నిర్ణయం తీసుకున్నావు. కాదు కేదార్, నేను నా డ్యూటీని నిర్వర్తించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను.